ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. అడుగు వారికి ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల నిచ్చును. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. అడుగు వారికి ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల నిచ్చును. సో ఉదయకాలము దేవుని అడుగువారికి అంటే మనం ప్రభువుని అడిగినట్లయితే ఆయన ఎంతో నిశ్చయంగా అంటే ఖచ్చితంగా దేవుడు మనకి మంచి ఈవులను ఇస్తానని ఉదయకాలం మనకు వాగ్దానం చేస్తున్నాడు అనమాట. సో మన మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదివితే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. సో అడుగు ప్రతివాడును పొందును. ఎప్పుడైతే మనం దేవుని అడుగుతామో ఖచ్చితంగా అడుగు ప్రతివాడును పొందును. ఉదయకాలం సో అడుగు వారికి ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇస్తానన్నాడు. అది కూడా దేవుడు మంచి ఈవులను ఇస్తానని ఉదయకాలం మనకు వాగ్దానం చేస్తున్నాడు. సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల నిచ్చును. అంతకంటే ఎంతో నిశ్చయముగా. సో మనమే అనుకుంటాం కదా, మన పిల్లల గురించి మనం ఆలోచిస్తూ వచ్చినప్పుడు శ్రేష్టమైనవి మంచివి కావాలనే మనం కోరుకుంటాం. అలాగే మన పరలోకపు తండ్రి, మన సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు మన గురించి ఎప్పుడు ఆయన ఉన్నతమైన ఉద్దేశాలు కలిగినటువంటి దేవుడు. ఈ భూమికి పునాదులు వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఎరిగి ఆయన ప్రేమించినటువంటి దేవుడు, మన కొరకు తన స్వంత ప్రాణంను సహా ఇచ్చినటువంటి దేవుడు. సో ఈ భూ సంబంధమైన ప్రతి అవసరతను అంతకంటే ఎంతో నిశ్చయముగా దేవుడు ఇస్తానని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు. సో మనం దేవుని అడగాలి. అడుగు ప్రతివాడును పొందునని మన వాక్యంలో చదివిన రీతిగా ప్రభువును మనం అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు మనకి ఇస్తాడు, మనం పొందుకుంటాము. అంతేకాదు మామూలు విషయాలు కదా, అవి కూడా మంచి ఈవులను దేవుడు ఇస్తానన్నాడు. ఆ శ్రేష్టమైన మంచి ఈవులను మనం పొందుకునే వారంగా ఉంటాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదివితే, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఉదయకాలం సో నువ్వు ఏమి ఈవులు కావాలని కోరుకున్నా కూడా దేవుడు అది ఆత్మ సంబంధమైనది కావచ్చు, భౌతిక సంబంధమైన ఈవులు కావచ్చు, అది ఏ రూపంలోనైనా దేవుడు ఇస్తే మంచివే ఇస్తాడు. దేవుడు ఇస్తే శ్రేష్టమైన ఈవులే దేవుడు ఇస్తాడు. సో ఆ శ్రేష్టమైనది మంచిది మనము సో పరసంబంధమైన ప్రతి వరం కూడా అంటే దేవుని ద్వారానే మనం పొందుతాం. అది తండ్రి అనుగ్రహిస్తేనే మనం పొందగలం. కీర్తనలు 85:12 వచనం చదివితే, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలములిచ్చును. అంటే దేవుడు మనకు అనుగ్రహిస్తే ఉత్తమమైనది, మంచిది, శ్రేష్టమైనది, అది ఎంతో నిశ్చయంగా మంచి ఈవులతో కూడినది దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు. ఉదయకాలం దేవుడు ఇంత శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంతకాలము నేను ఇంకా దేవుని ద్వారా ఇంకా కొన్ని ఈవులను నేను పొందాలి, మంచి ఈవులను పొందాలి, శ్రేష్టమైన వాటిని నా జీవితంలో నేను అనుభవించాలి అని ఉదయకాలం నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. అయితే ఆ శ్రేష్టమైనది నేను అనుభవించాలంటే నేను ఏం చేయాలి? సో నేను ఎంత కష్టపడుతున్నా కూడా అలాంటి శ్రేష్టమైన వాటిని పొందలేకపోతున్నాను. అది మనం కొన్నిసార్లు కుటుంబంలో రకరకాల పరిస్థితులకు దారితీస్తూ ఉండవచ్చు. సో శ్రేష్టంగా నేను బ్రతకలేకపోతున్నానే, అందరికంటే మిన్నగా నేను ఉండలేకపోతున్నానే, అందరినీ ఒకసారి నేను గమనిస్తూ ఉంటే వాళ్ళు మంచి ఈవులతో చాలా తృప్తిగా వాళ్ళు ఉన్నారే, నా జీవితం ఎందుకో తృప్తి లేదు, నా జీవితంలో అంటే మనలో ఉన్న దేవుడు గొప్పవాడని మనము గ్రహించలేనప్పుడు ఇలానే ఇరుగు పొరుగు వారిని చూసి బాధపడుతూ ఉంటాం. అయ్యో నా జీవితంలో నేను శ్రేష్టమైనది, మంచిది, ఉత్తమమైనది పొందలేకపోతున్నాను అంటే పొరుగు వాళ్ళని చూసి మనం బాధపడే వాళ్ళంగా ఉంటాం. అదే దేవుని మనం కలిగి ఉన్నప్పుడు మన దేవుడిచ్చే ఈవులు ఎలాగ ఉంటాయంటే మంచివి, అవి ఉత్తమమైనవి, అవి తండ్రి యొద్ద నుండే శ్రేష్టమైనవి మనం పొందుకుంటాం. అన్ని విషయాల్లో తృప్తిని కలిగి జీవించే ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఉదయకాలం అది భవిష్యత్తు అయి ఉండొచ్చు, సో సంతానమై ఉండొచ్చు, సో రకరకాల పరిస్థితులు ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులతో సో నువ్వు ఒకవేళ ఉన్నా కూడా అవన్నిటిని దేవుడు మంచి ఈవుల ద్వారా తొలగించేటువంటి దేవుడు.
సో నీ ప్రతి సమస్యను ఆయన తీర్చేటువంటి దేవుడు, శ్రేష్టమైన మంచి ఈవులనిచ్చి. సో మన ప్రభువును అడగాలి, అడుగు ప్రతివాడును పొందును. సో మన ప్రభు యొద్దకు వెళ్ళి అడుగుతూ వచ్చినప్పుడు దేవుని ద్వారా మనం సమస్తాన్ని పొందుకునే వారంగా ఉంటాం. ఉదయకాలం దేవుడు ఎంతో నిశ్చయంగా అడుగు వారికి మంచి ఈవుల్ని ఇస్తానన్నాడు, శ్రేష్టమైనవి ఇస్తానన్నాడు. అంతేకాదు ఆ యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. సో మన దేవుడు మనకి ఉత్తమమైనది, మంచిది అనుగ్రహించే దేవుడు. ఉదయకాలం ఈ ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్యా, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. అడుగు వారికి ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి జీవితంలో మీరు మంచి ఈవులను ఇచ్చి, శ్రేష్టమైన ఈవులనిచ్చి, ఉత్తమమైన వాటిని అనుగ్రహించి మీ నామం వారి ద్వారా మహింపరుచుకొని రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.